నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రెండు రోజుల కర్ణాటక పర్యటనకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మాదక ద్రవ్యాల ముప్పు దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. వెనిజువెలా భూకంప బాధితులకు అండగా భారత్. ఆపరేషన్ అమిత్సాద్ ద్వారా తక్షణ సహాయం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 2 రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. జూన్ 27న బెంగళూరులో జరిగే నాడప్రభు శ్రీ కెంపేగౌడ 517వ జయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. జూన్ 28న రాజీవ్ గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంతో పాటు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా బెంగళూరులో నిర్వహించే నషాముక్త్ భారత్ కాన్క్లేవ్లో పాల్గొంటారు. హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. సత్యం, న్యాయం కోసం సాగించే పోరాటంలో దృఢంగా నిలిచేలా హజ్రత్ ఇమాం హుస్సేన్ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ధైర్యం, దృఢ సంకల్పాలకు ఉండే శాశ్వత శక్తిని ఇది గుర్తు చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు సీషెల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవాలలో గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 27 వరకు జరగనున్న పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనున్నారు. అలాగే ప్రవాస భారతీయులను సైతం ప్రధాని కలవనున్నారు. భూకంపం దాటికి తీవ్రంగా నష్టపోయిన వెనిజువెలా దేశానికి తక్షణ వైద్య సహాయాన్ని అందించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భారత వాయుసేన ఆపరేషన్ అమిత్సాద్ పేరుతో ప్రత్యేక సహాయక చర్యలను ప్రారంభించింది. భారత వాయుసేనకు చెందిన 2 భారీ C-17 రవాణా విమానాలు బయలుదేరాయి. ఈ ప్రత్యేక సహాయక చర్యల కింద భారత సైన్యానికి చెందిన ఒక పూర్తి స్థాయి ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అంటే యుద్ధ ప్రాతిపదికన పనిచేసే తాత్కాలిక క్షేత్ర ఆసుపత్రిని అక్కడికి తరలిస్తున్నారు. దీంతో పాటు సుమారు 35 టన్నుల కంటే ఎక్కువ బరువున్న అత్యవసర ఉపశమన సామాగ్రి, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలను మన దేశం వెనిజువెలాకు విరాళంగా అందజేస్తోంది. ఉద్యాన విద్య పరిశోధనలు ప్రజలకు పౌష్టిక ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే గొప్ప కార్యక్రమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ 19వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 2007లో ఏర్పాటై గొప్ప విజయాలతో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందిందన్నారు. విశ్వవిద్యాలయానికి బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీకి యూజీసీ నుండి తగిన గుర్తింపు కోసం కేంద్ర స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఇప్పటికే దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఇవాళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవాల్సింది. అంతేకాదు దాదాపు
38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా ఇవాళ నేను కూడా వెళ్ళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి. అక్కడ ఒక వంగకి సంబంధించి టమాటోకి సంబంధించి ఒక కొత్త వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అంటే మంచి బలంగా ఆహారంగా ఉండేటువంటి, అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాటినన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొంచుంచడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకై ఈగల్ విభాగం నిరంతరం శ్రమిస్తుందన్నారు. విధి నిర్వహణలో అద్భుత ప్రతిభ కనపరిచి మత్తు పదార్థాల నెట్వర్క్లను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె ప్రతిభావంతులైన పోలీసు సిబ్బందిని సత్కరించి రాష్ట్ర ప్రభుత్వం తరపున జ్ఞాపికలను అందజేశారు. ఈరోజు చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు ఈగల్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఇచ్చే ఒక మంచి అవకాశం రావటం, దానికి ఈగల్ ఆఫీస్కి రావడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈగల్ అనే సంస్థ, ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ఎటువంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో గాంజా ఎక్కడైనా ఉంది అంటే దాని మూలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వేలెత్తి చూపించే పరిస్థితి నుంచి ఆ గాంజా అన్నది మూలాలతో సైతం బయటికి పెకిలించాలనే ఉద్దేశంతో ఈ 1.5 yearలో వాళ్ళు ఒక ప్యాషన్తో పనిచేసి, ఒక కమిట్మెంట్తో పనిచేసి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్టివేషన్ అనేది జీరో చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చామంటే. వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం సకాలంలో పూర్తి చేసి నీరందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా తొలుత వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందిస్తారని, అనంతరం గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సంజీవని పథకాన్ని ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. పర్యటిస్తున్నారు. వెలుగొండకు వచ్చి వెలుగొండ పనులను పరిశీలన చేసి ఆ ప్రాంత రైతులకి మనం సంబంధించినటువంటి RR ప్యాకేజ్ చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా గిద్దల నియోజకవర్గంలో కృష్ణంశెట్టిపల్లి PSC విజిట్ చేసి ఆ ప్రాంతాల్లో కూడా ప్రజావేదికలో పాల్గొంటున్నారు. మా అనునిత్యం రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం కట్టుబడతాం. ఈ ప్రాంతంలో ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించింది మా ముఖ్యమంత్రి గారే, రేపు పూర్తి చేసి నల్లమల సాగర్ నీళ్లు ఇచ్చేది కూడా మా ముఖ్యమంత్రి గారే. ఆ విధంగా కంకణబద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ హబ్గా డెవలప్ చేస్తున్నాం. రేపు వెలుగొండ పూర్తి అయితే ఇది మరింత ఎక్కువగా తోడ్పాటును అందిస్తుందని తెలియజేసుకుంటూ దీన్ని విజయవంతం చేసి మీ సహకారం కూడా కోరుకుంటున్నాను. పాట్నా స్మార్ట్ సిటీ లిమిటెడ్ సంస్థ నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు ₹1,00,000 చొప్పున వ్యయంతో ఈ అత్యాధునిక AC విశ్రాంతి గదులను నిర్మించింది. ఈ కేంద్రాలు తీవ్రమైన ఎండల్లో మోటార్ సైకిళ్లపై తిరిగే డెలివరీ బాయ్స్కు ఒక గొప్ప ఊరటను ఇస్తున్నాయి. ఈ వినూత్న సౌకర్యాల ఏర్పాటుతో దేశంలో చెన్నై, కోయంబత్తూర్ నగరాల తర్వాత గిగ్ వర్కర్ల కోసం ఇలాంటి ప్రత్యేక విశ్రాంతి గదులను ఏర్పాటు చేసిన 3వ నగరంగా పాట్నా నిలిచింది. ఈ AC కేంద్రాల లోపల కార్మికులు ప్రశాంతంగా కూర్చోవడానికి సౌకర్యవంతమైన కుర్చీలు, మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవడానికి ప్లగ్ పాయింట్లు, వేడి, చల్లటి తాగునీరు వసతులను కల్పించారు. నెల్లూరులో పురాతన సంప్రదాయంగా కొనసాగుతోన్న బారా షాహీద్ రొట్టెల పండుగ ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలను మార్చుకునేందుకు మత సామరస్యాన్ని పాటిస్తూ దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించడంతో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రారంభ ఘట్టాన్ని నిర్వహించారు. పర్యాటక శాఖ బోర్డు ద్వారా స్వర్ణాల చెరువులో ప్రయాణించి
భక్తులతో పోటెత్తిన సున్నాల చెరువు ఘాట్ను పరిశీలించారు. దర్గాలో బారా షాహీద్ల సమాధులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మందిని మున్సిపల్ శాఖ వాళ్ళు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, డిఫరెంట్ వర్క్ చేయడానికి 6,315 మందిని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీటీ కెమెరాలు పెట్టారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా 8 బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక హాస్పిటల్స్ ఉచిత వైద్యం ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లం అనే దాంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో నుంచి నిర్వహించిన మాదక ద్రవ్యరహిత భారత్ వీడియో కాన్ఫరెన్స్లో అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన రాష్ట్రంలో ఈగల్ పోలీస్ విభాగం మాదక ద్రవ్య వ్యతిరేక దళం సమర్థవంతంగా పనిచేస్తోందని హోంమంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నియంత్రణ అమలులో జాతీయ స్థాయిలో ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలిచినట్లు తెలిపారు. ప్రత్యేకమైన సురక్షితమైన డేటా సెంటర్ను నిర్వహించడంతో పాటు రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని వివరించారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో వాగ్దాన్ నిర్వహించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని యాంటీ డ్రగ్ థెరపీ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్ టీం కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏ దేశానికైనా యువతే శక్తి. మాదక ద్రవ్య రహితంగా I am proudly says Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu, after taking charge, conducted a review meeting against the drugs and the youth who are distracted their life, who became burden to the society. We created the Eagle department exclusively in Andhra Pradesh, which is a model to this country. And also de-addiction department, education department, police and excise departments all are doing their role excellently. We controlled the cultivation of the ganja in agency areas and also diverted them into alternate crops. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
వార్తలకు తిరిగి స్వాగతం. మాదక ద్రవ్యాలపై సమిష్టి పోరాటానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి నెట్వర్క్లను నిర్మూలించడానికి నిరంతర ప్రచారం అవసరమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అపెక్స్ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ముప్పు దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని, వాటిపై సమిష్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువత, వారి తల్లిదండ్రులు ఒకే వేదికపైకి రావాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటివరకు 37 మాదక ద్రవ్యాల ఉత్పత్తి నెట్వర్క్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. రానున్న 3 ఏళ్లలో డ్రగ్స్పై పోరాటం కీలకం కానుందని పేర్కొన్నారు. हमने जानना पड़ेगा कि समस्या पर संपूर्ण विजय प्राप्त करना ये भारत के सभी राज्यों का एक सामूहिक लक्ष्य होना चाहिए. संगठित अपराध, नार्को टेरर फाइनेंस और सीमा पार के आतंकी नेटवर्क के वित्त पोषण, इस प्रकार से इवॉल्विंग नार्को टेररिज्म इकोसिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें. కృత్రిమ మేధస్సు నూతన ఆవిష్కరణలకు కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పర్యాటక రంగంలో ఆపరేటర్లు, ట్రావెల్ గైడ్లు, పర్యాటక ప్రాంతాల ఎంపిక వంటి వివిధ అంశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. నాగరికత, చరిత్ర కలిగిన భారతదేశం వంటి దేశాలు సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కంటెంట్ను రూపొందించడానికి ఏఐని ఉపయోగించుకోవచ్చన్నారు. और भी बेहतर होगा, लेकिन मैं ये मानता हूँ कि आर्टिफिशियल इंटेलिजेंस के होने के चलते हुए भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज़्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यतागत अवशेषों को, हम अपने सभ्यतागत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए एआई बेस्ड जो है वो कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं. బెంగళూరుకు చెందిన ఒక సరికొత్త స్టార్టప్ సంస్థ కృత్రిమ మేధస్సు అంటే ఏఐ సాంకేతికతతో స్మార్ట్ మాస్క్ను రూపొందించింది. ఇది కేవలం గాలిని శుభ్రం చేయడమే కాకుండా మనం పీల్చే గాలిలోని కాలుష్య శాతాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలియజేస్తుంది. దీని లోపల 5 పొరల అత్యాధునిక ఫిల్ట్రేషన్ వ్యవస్థను అమర్చడం వలన గాలిలోని దుమ్ము, ధూళి, కణాలతో పాటు అలర్జీని కలిగించే సూక్ష్మ రేణువులను 95 నుంచి 99% వరకు పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఇందులో అమర్చిన ఒక ప్రత్యేక వెదురు పొర గాలి పీల్చినప్పుడు వచ్చే తేమను పూర్తిగా పీల్చుకుంటుంది. దీనివలన ఈ మాస్క్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా గంటల తరబడి చాలా సులభంగా ధరించవచ్చు. కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు ఆసిన్ పి కృష్ణ తన తోటి ఇంజనీర్లతో కలిసి కోకోబాట్ అనే బ్యాటరీతో నడిచే ఒక చిన్న రోబోను విజయవంతంగా రూపకల్పన చేశారు. ఈ రోబోను కొబ్బరి చెట్టు మొదలకు అమర్చితే చాలు, అది మోటార్ సాయంతో ఎంతో వేగంగా చెట్టుపైకి వెళ్తుంది. ఈ రోబోకు అమర్చిన ప్రత్యేకమైన కట్టింగ్ మెకానిజం కెమెరాల సాయంతో పైనున్న కొబ్బరి గెలలను గుర్తించి అత్యంత సురక్షితంగా కాయలను కిందకు పడేస్తుంది. కేవలం ఒక వ్యక్తి మాత్రమే కింద నిలబడి రిమోట్ లేదా మొబైల్ ద్వారా ఈ రోబోను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. దీనివలన సమయం ఆదా అవడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన అజెండా అని నూతనంగా రాజ్యసభకు ఎంపికైన భాష్యం రామకృష్ణ అన్నారు. రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గుంటూరుకు వచ్చిన ఆయనకు పలువురు శాసనసభ్యులు స్వాగతం పలికారు. గుంటూరు రింగ్ రోడ్ నుండి రామకృష్ణ నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చూపిన చొరవతో గుంటూరుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో నాకు రాజ్యసభ సీటు రావడం జరిగింది. మా అందరం సమిష్టిగా పనిచేస్తూ గుంటూరుని సస్యశ్యామలంగా చేయాలనేదే మా లక్ష్యం. అందుకు ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరి సహకారం తీసుకొని పార్టీని పటిష్టం చేయటం, గుంటూరుని అభివృద్ధి చేయటం మా ఎజెండాగా పెట్టుకున్నాం. కేరళలోని పచ్చని ప్రకృతికి నెలవైన ఇడుక్కి జిల్లాలో యాలకులు సాగు చేసే రైతులకు పర్యావరణ మార్పులు ఊహించని పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్ నెలల్లో రావాల్సిన వేసవికాలపు ముందస్తు వర్షాలు సమయానికి కురవకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరగడం వలన యాలకుల పరిణామం బాగా చిన్నదిగా మారిపోవడమే కాకుండా మార్కెట్లో మంచి ధరను తెచ్చిపెట్టే పచ్చరంగును కూడా కోల్పోయాయి. దీనివల్ల నాణ్యత తగ్గి మార్కెట్లో తమ పంటకు ఆశించని మద్దతు ధర లభించదేమోనని స్థానిక చిన్న మధ్యతరహా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జరిగే జ్యేష్ఠాభిషేకం ఈరోజు వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిధ్యేయక అభిషేకం అని పిలుస్తారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్వపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్ర కవచం అలంకరించారు. దేశంలో క్రికెట్కు ఎంతటి ఆదరణ ఉందో కేరళ రాష్ట్రంలో ఫుట్బాల్ ఆటకు అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నేపథ్యంలో కోజికోడ్లోని రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్ యజమాని శివదాసన్ రుచికరమైన భోజనం, వేడివేడి చాయ్ అందించడంతో పాటు ప్రపంచ కప్ మ్యాచ్ల అపురూప జ్ఞాపకాలను ఈ హోటల్లో ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అర్జెంటీనా జట్టు స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీని గోడలన్నిటిపై ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపు 15 పాతకాలపు వార్తాపత్రికల ప్రత్యేక ఎడిషన్లను సేకరించి ఇక్కడ భద్రపరిచారు. వాటిలో ఫ్రాన్స్ దేశం ప్రపంచ కప్ గెలిచినప్పటి చారిత్రాత్మక క్షణాలు, బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ను గెలిచినప్పటి అరుదైన వార్తాపత్రికల క్లిప్పింగ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో ఒక సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 11 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ రైలు యాత్రలో ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలలోని అత్యంత ప్రసిద్ధమైన ఆలయాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ 11 రోజుల రైలు యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా ఉత్తరప్రదేశ్లోని పవిత్ర వారణాసికి చేరుకుని అక్కడ కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు సాయంత్రం వేళ గంగా నది ఒడ్డున కన్నుల పండువగా జరిగే గంగా హారతిని భక్తులు వీక్షించవచ్చు. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ అంతటా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సిమ్లా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని సిమ్లాలోని ఐఎండీ వాతావరణ కేంద్రం పేర్కొంది.
సముద్రంలోని ఉవ్వెత్తున లేచే అలల మధ్య ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలిచింది రామేశ్వరపు చారిత్రాత్మక పంబన్ రైలు వంతెన. ఈ వంతెనపై నుండి రైలు వెళ్తున్నప్పుడు సాక్షాత్తు సముద్రంపైనే ప్రయాణం చేస్తున్నామా అనే సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఇక్కడి నుండి కొన్ని కిలోమీటర్ల ముందుకు సాగితే ధనుష్కోడి వస్తుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం. ఈ రెండు సముద్రాల సంగమ క్షేత్రం మధ్యలో సాగే ఒక సన్నటి రహదారి పర్యాటకులకు మరువలేని అనుభూతిని ఇస్తుంది. రామేశ్వరంలో పెరుగుతున్న ఈ పర్యాటక రంగం స్థానిక గ్రామీణ ప్రజలకు, వ్యాపారస్తులకు ఎన్నో కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులను నింపుతోంది. డార్జిలింగ్లోని టాయ్ ట్రైన్ ప్రయాణం సాధారణ రైలులా కాకుండా బొగ్గుతో నడిచే పాతకాలపు స్టీమ్ ఇంజిన్ సహాయంతో నడుస్తుంది. డార్జిలింగ్ నుంచి న్యూ జల్పైగురి వరకు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణానికి దాదాపు 7.5 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది జూమ్ రైల్ స్టేషన్. సముద్ర ఘట్టానికి ఏకంగా 7,400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్టేషన్ దేశంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్గా సరికొత్త రికార్డును కలిగి ఉంది. ఈ ప్రయాణ మార్గంలో దట్టమైన అడవులు, అద్భుతమైన తేయాకు తోటలు, సుదూరంగా కనిపించే మంచుతో నిండిన కాంచనగంగా పర్వత శిఖరాలు పర్యాటకులకు ఒక మాయా ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. దేశంలో నూతన విద్యా విధానం కేవలం పుస్తకాల్లోని జ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులలోని సృజనాత్మకతకు, ఆచరణాత్మక అభ్యాసానికి పెద్దపీట వేస్తోంది. జంషెడ్పూర్లోని పాఠశాల విద్యార్థులు చిన్న వయసులోనే సమాజంలోని పెద్ద పెద్ద సమస్యలకు అద్భుతమైన సాంకేతిక పరిష్కారాలను కనుగొంటున్నారు. పాఠశాల భవనంపై ఏర్పాటు చేసిన సౌరశక్తి ప్యానెళ్లు కేవలం తమ పాఠశాల అవసరాలకే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్ను ప్రభుత్వ గ్రిడ్కు సరఫరా చేస్తూ సమాజానికి వెలుగులు పంచుతున్నాయి. కేవలం విద్యుత్ ఆదా చేయడం కాకుండానే వీరు పాఠశాలల్లో ప్రత్యేక స్మార్ట్ కుళాయిల ద్వారా నీటి వృధాను ఏకంగా 60% వరకు విజయవంతంగా తగ్గించి చూపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में आप सबका स्वागत है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు రోజుల కర్ణాటక పర్యటనకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మాదక ద్రవ్యాల ముప్పు దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. వెనిజువెలా భూకంప బాధితులకు అండగా భారత్. ఆపరేషన్ అమిత్స్తా ద్వారా తక్షణ సహాయం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.